కదా మంచిగా కనబడుతుంది. సరే తీయరా అయితా. నీకు నచ్చినట్టు 97,000 చీర కడతా గానీ నా చీరలు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తాను కదా నీకు. అవునే రావాలి, నువ్వు చీర కట్టుకోగానే నాకు ఫోన్ చేయి, అట్లా వచ్చి ఇట్లా చూసిపోతా. అవునే రైతా, నువ్వు 4 చీరలు ఏ కలర్లు తెచ్చుకునే ఒకసారి చెప్పరాదు. ఆ ఇక నీ చీరలు చూపెట్టినామని నా చీరలు చూపెట్టాను నానే. అయినా సద్దుల రోజు కట్టుకుంటా కదా, సద్దుల రోజు ఒకటి కట్టుకుంటా, దసరా రోజు ఒకటి కట్టుకుంటా, అప్పుడు చూస్తుంది. అప్పుడైతే 2 చీరలు కట్టుకుంటావు కాదే, ఇంకా 2 చీరలు ఎప్పుడు కట్టుకుంటావు? నేను ఎప్పుడు చూస్తా. ఆగో, నువ్వు చూడన్నాని 4 చీరలు ఒకటేసారి కట్టుకున్నా అనే రవలి. ఎప్పుడైనా ఫంక్షన్ కి అయినప్పుడు కట్టుకుంటా కదా, అప్పుడు ఫోటో దిగి నీకు పంపిస్తుంది. సరే తీయరైతా, నేను నా చీరలు చూపెట్టలేదని నువ్వు నీ చీరలు చూపిస్తలేవు. నా మొగుడు గారు కొట్టేపించుకోకుంటే నేను ఎప్పుడు చూపెట్టదాన్ని. సరే తీయే, నేను సద్దులకు కట్టుకుంటా కదా, అప్పుడు చూస్తుంది. మా ఆయనతో నేను పోవాలి. సరే తీ. ఇంట్లో పండగ ఖర్చులకే పైసలు లేవంటే ఇంకా కొత్త చీరలు కూడా కొంటానా నేను?